ప్రపంచమందున్నటువంటి ప్రతి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సంతోషము, సమాధానము మీ పైన, మీ బిడ్డలపైన, మీ పని బాటలపైన, మీ బంధువులపైన, రక్త సంబంధాలందరిపైన, మీ కష్టార్జితం పైన, మీ బలహీనతలపైన, మీ బంధువులపైన, మీ గ్రామ ప్రజలందరిపైన ఎల్లప్పుడూ ఆయన కనికరము, కటాక్షము ఉండునుగాక. ఆమేన్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజంతా మీ పని పాటల్లో, మీ వ్యాపారాలలో, మీ పిల్లల యొక్క స్కూళ్ళు పని బాటల్లో కానీ, బలహీనతల్లో కానీ, మీ రాకపోకల్లో, వాహనాల మధ్య ప్రభు మిమ్మల్ని ఈ దినమంతా క్షేమంగా కాపాడినందులకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీకు కూడా నా విలువైనటువంటి ప్రేమను పంచుకుంటూ మీ కొరకు కూడా ప్రార్థన చేస్తూ నేను నిత్యము మీ సేవకునిగా ఉంటున్నందులకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ప్రతిదినము దేవుని వాక్యం వింటున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. చాలా సంతోషం. చాలామంది వేల సంఖ్యల్లో దేవుని వాక్యాన్ని వింటున్నారు, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. అనేక మంది క్షేమకరంగా ఉంటున్నామని తెలియచేస్తున్నారు. కానీ ఒక్క పని మీరు చేయవలసింది, ఒక్క నిమిషం ఈ పరిచర్య కోసం, ఈ యొక్క సేవ అభివృద్ధి కోసం మీ సేవకుని జ్ఞాపకం చేసుకొని సబ్స్క్రైబ్ చేసి మీరు సేవకుని బలపరచవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మిమ్మల్ని అడిగేది అదొకటే, సబ్స్క్రైబ్. ఒక నిమిషము మీకు సమయం చేసుకొని దయచేసి మీరు సహాయపడవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నా. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దినాలలో మనం ఎంతో జాగ్రత్తగా మనము, మన బిడ్డలము, మన కుటుంబము, మన గ్రామము, దేశము, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయముతో, పరిశుద్ధంగా జీవించాలని మన ప్రభు అయినటువంటి, మన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరట నేను పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియచేస్తున్నాను. రాబోయేటువంటి దినాలలో దేవుడు రాబోయేటువంటి కష్టాలను, శోధనలన్నిటి నుంచి విడిపించి మనల్ని సమాధానపరిచే తండ్రి మనకు ఉన్నాడు. కాబట్టి మనము ఏ విషయంలో కూడా జంకకుండా, భయపడకుండా, ధైర్యముగా, నిబ్బరముగా మన పని పాటల్లో కానీ, చాలామందికి నిరుద్యోగం ఉండొచ్చు, చాలామంది రోగులుగా ఉండొచ్చు, చాలామంది తలదాల్చుకుంటూ స్థలము లేక ఉండొచ్చు, చాలామందికి పిల్లలు లేకుండా ఉండొచ్చు, చాలామందికి అనేక కష్టాలు తోడై ఉండొచ్చు. కానీ మీరు లోకంలో మనల్ని పుట్టించి పోషించే దేవుడు ఒకడు ఉన్నాడన్న సంగతి మనం మరవకుండా విశ్వాసముతో మనం ఆయన జ్ఞాపకం చేసుకుంటే నిజముగా తల్లిదండ్రుల కంటే, అన్నదమ్ముల కంటే, బంధువుల కంటే, రక్త సంబంధాల కంటే ఆయన ఎక్కువగా మన పైన కనుదృష్టి పెట్టి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించే తండ్రి మనకున్నాడన్న సంగతి మనం ఎల్లప్పుడూ మరవకూడదు. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి తండ్రి, నీకు వందనాలయ్యా. నీ బిడ్డలు ఎంతో మా స్వామి, మా ప్రభువ శ్రద్ధగా నీ వాక్యాన్ని వింటున్నారు, నీ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు. నాయనా, అనేక మంది కుటుంబాలు క్షేమకరంగా, సంతోషకరంగా, సమాధానకరంగా నువ్వు ఉంచినందుకు నీకు వందనాలు ప్రభువ. అనేక మా గ్రామాలు, మా స్వామి రాష్ట్రాలు, నాయనా మా స్వామి, మా ప్రభువ పట్టణాలు అన్నిటినీ స్వామి మా ప్రభువ, నాయనా మా స్వామి సంతోషముగా, సమాధానంగా ప్రభువ, ఏ అల్లర్లు, ఏ యొక్క మా స్వామి మా ప్రభు విషాద గాథలు లేకుండా నువ్వు పరిపాలిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువ. మా రాష్ట్ర ప్రజలు, మా రాష్ట్ర ప్రధానులు, మా రాష్ట్ర యొక్క మంత్రులు, నైనా మా స్వామి మా దేశ ప్రధానులు, దేశ మా స్వామి మా ప్రభుత్వ ఉన్నత అధికారులందరినీ ప్రభువ మీరు కాపాడుతున్నందుకు నీకు వందనాలు స్వామి.
ఎంతో తెలివితో నీ బిడ్డలకు మీరు తోడుగా ఉంటున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అక్కడక్కడ నాయన అల్లరులు, అక్కడక్కడ మా స్వామి తిరుగుబాటుతనం, అక్కడక్కడ మా స్వామి మా ప్రభువ అనేక మంది మా ప్రభువ మా స్వామి మా ప్రభువ నీ బిడ్డలకు తొందరలు కలిగించేటువంటి సమూహాలన్నిటిని మీరు సద్దనిపి నిమ్మలింపు చేసి ప్రతి ఒక్కరూ ప్రభువ అయ్యా నీ చిత్తానికి లోబడినట్లు కూడా సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా మా స్వామి మా భారతదేశము మా స్వామి మా ప్రభువ ఉన్నటువంటి ప్రతి బిడ్డలందరూ, భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అన్ని దేశాలు సమాధానపడి ప్రభువాన్ని రాకకు సిద్ధపడినట్లు కూడా సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాము స్వామి. అయ్యా మా స్వామి మా ప్రభువ శాశ్వతము లేని ఈ భూలోకములో స్వామి మేము ఎంతకాలము లోకములో బ్రతుకుతామో మాకు తెలియదు, కానీ మా ప్రభువ శాశ్వతమైనటువంటి నీ రాజ్యము కొరకు మేమందరము పోరాడి నాయనా మా స్వామి నీ సన్నిధానంలో మా ప్రభువ నాయన ఆనందంగా మా ప్రభువ ఈ లోకములో మా యాత్ర మా స్వామి గడుపులాగానే నీ కృపను నీ దయను మాతో కూడా ఉంచమని కూడా ప్రార్థన చేస్తూ నాయనా వింటున్న ప్రతి బిడ్డలందరినీ మీరు దీవించండి మా ప్రభువ. గంట తడి చేత ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి బలపరచమని నీ నామానికి మహిమ కలిగించుకోమని కూడా ప్రార్థన చేస్తూ పేదలు విధవరాండ్రు దిక్కులేని బిడ్డలు మా స్వామి మా ప్రభువ నిరక్షరాస్యులు మా స్వామి ప్రతి ఒక్కరిని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మీకందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్కయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం వింటున్న ప్రతి బిడ్డలందరికీ వినబోతున్నటువంటి ప్రతి బిడ్డలందరికీ దేశ ప్రధానులందరిపైన దేశ ప్రజలందరిపైన ఎల్లప్పుడూ మీ యొక్క కనికరము కటాక్షము ఉండునుగాక. ఆమేన్.